2024 జూన్ 11 నుంచి 2026 మే 11 వరకు 45,586 క్రైమ్స్ ఓన్లీ ఉమెన్ మీద రిజిస్టర్ అయ్యాయి. ఇవి 26.5% ఎక్కువ గత సంవత్సరంతో పోల్చుకుంటాయి. అంటే గత 19-24తో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాల్లో 46,000 క్రైమ్స్ రిజిస్టర్ అయితే ఓన్లీ ఉమెన్ మీద. ఈ 3 సంవత్సరాల్లో ఇంకో 60,000 మెన్షన్, 55,000 అవ్వచ్చు. అంటే రమారపు 1,00,000 క్రైమ్స్, 1,00,000 క్రైమ్లు ఓన్లీ ఉమెన్ మీద రిజిస్టర్ అయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు ఇచ్చిన డీజీపీ ఇచ్చినటువంటి రిపోర్టు నేను మీకు అయిపోయిన తర్వాత వాట్సాప్ షేర్ చేస్తాను విత్ స్టాటిస్టిక్స్. నెంబర్ 2 పాయింట్ కన్విక్షన్ రేటు. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు కన్విక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. అత్యంత వర్స్ట్ కన్విక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైంది ఈ 2 సంవత్సరాల్లో. అన్నిటికంటే దురదృష్టం ఏంటి అంటే అనకాపల్లి జిల్లా మొత్తంలో 7 కేసులు మాత్రమే కన్విక్షన్ పడింది. నెంబర్ 2 13 కేసెస్లో కన్విక్షన్ పడిన చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు. 21 కేసుల కన్విక్షన్ ఈస్ట్ గోదావరి జిల్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇది ఇలా డేటా. దీన్ని బట్టి చెప్పండి, అనిత గారు చెప్పింది నాకేముండో క్రెడిట్, నన్ను అభినందించండి, రేపు అభినందించండి, మీరు అందరూ వెళ్ళి నేను ఆ డేటా ఇస్తాను, అభినందించండి. ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో కూర్చొని ఇలా పచ్చి అబద్ధాలు ఆడుకోడు. నేనేమంటానంటే నువ్వు హోమ్ మినిస్టర్ కదా, మీకు హోమ్ మినిస్టర్ ఎవరండి? మీకెవరు హోమ్ మినిస్టర్? జగన్మోహన్ రెడ్డి గారికి కదా. వైసీపీ వాళ్ళకి నాకు అందరికి ఆవిడేగా. మరి తెలుగుదేశం పార్టీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టచ్చా? యు ఆర్ ఎ హోమ్ మినిస్టర్ ఫర్ 5.5 crores ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు వైసీపీ వాళ్ళు కట్టే పనుల్లో నుంచి డబ్బులు తీసుకోవటం లేదా? నువ్వు ఎలా హోమ్ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతావు? సో ఈవిడికి హెరిటేజ్ మీద ఉన్న కన్సర్న్, నారా లోకేష్ గారి వారి మదరు ఆస్తుల మీద ఉన్న కన్సర్న్ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఇలాంటి పనికి మాలిన హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర ఎరగల. వర్స్ట్ ఎవర్ సీన్ హోమ్ మినిస్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సరే, వాళ్ళ లా అండ్ ఆర్డర్ మీద ప్రజలు ఒక భయం నెలకొంది. ఎందుకంటే ఈ సాయికృష్ణ కేసు గురించి తెలిసిన తర్వాత మీరు చెప్పినట్టు గతంలో ఎన్కౌంటర్లు చూశారు, లేదా పోలీసులు కొడితే చనిపోవడం చూశారు. పోలీసులు చంపేసి మృతదేహం కూడా లభించకుండా, బూడిద కూడా లభించకుండా చేయడం అనేది ఎక్కడ లేదన్న పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ని ఎలా డ్రైవ్ చేస్తుంది గవర్నమెంట్? ఏ స్థాయికి దిగజారిపోయింది? నేను ఆఫీస్కి రాగానే నా దగ్గర 10 మంది క్లయింట్లు ఉంటే ఏంటయ్యా కేసు అంటే పోలీసులు పిలుస్తున్నారయ్యా. ఎందుకు తెలియదయ్యా. నువ్వెందుకు వచ్చావయ్యా? అయ్యా పోలీసులు పిలిచి రోజు సాయంత్రం దాకా కూర్చోబెట్టి పంపిస్తున్నారు. ఎందుకు? ఏదో సివిల్ సెటిల్మెంట్ అంటయ్యా కేసు. అవుట్ ఆఫ్ 90% కేసెస్, అవుట్ ఆఫ్ 100లో 90% కేసెస్ ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలవద్దు అనే కేసులో హైకోర్టులో నమోదవుతుంది. నాట్ టు కాల్ టు ద పోలీస్ స్టేషన్. ఎందుకు? పోలీసులు సివిల్ తగాదాలోకి వచ్చేసారు. కమిషనర్కి సర్కారు వారి పాట 50 లక్షలు, ఒక సిఐకి 60 లక్షలు, భవానీపూర్ సిఐ, కొత్తపేట మన కృష్ణాలంక సిఐ 60 లక్షలు, 70 లక్షలు, పాట పాడుకోండి, డబ్బులు కట్టేసేయండి, వెళ్ళిపోండి. ఈ డబ్బులు ఎట్లా సంపాదించాలి మరి? నీ నుంచి నా నుంచే కదా. నేను వెళ్ళిపోయి ఒక 5 లక్షలు సిఐకి ఇచ్చి, సార్ వాడు ఒక 50 లక్షలు ఇవ్వాలి సార్, వసూలు చేసి పెట్టండి అంటే తక్కడికి రా అని కూర్చోబెడుతున్నారు, సెటిల్ చేస్తున్నారు. ఈ లా అండ్ ఆర్డరు పోలీసుల చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయి సివిల్ డిస్ప్యూట్స్లోకి వచ్చేసారు పోలీసులు. అందువల్ల ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఇలా వచ్చింది. పోలీసులు నిజాయితీగా నియమబద్ధంగా వ్యవహరించగలరు. దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ దైర్ వర్క్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెజర్స్, బికాస్ ఆఫ్ ది టీడీపీ ప్రెజర్స్. గద్దె రామ్మోహన్ రావు ప్రెజర్తో కదా ఈరోజు అక్కడ ఒక సిఐ, ఎంతమంది సిఐ, ఇప్పుడు ఆ సిఐ గురించి అప్రస్తుతం నేను మాట్లాడటం లేదు, బట్ ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ గద్దె రామ్మోహన్ రావు, ఆయన వేసినటువంటి ఆయన వేసుకున్నటువంటి సిఐ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సిఐ. వీళ్ళందరూ పొలిటీషియన్స్ అందరూ వీళ్ళ సిఐలను అడ్డం పెట్టుకొని దే ఆర్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? క్వశ్చన్. సెటిల్మెంట్లు చేసి హోటల్లో కూర్చోబెట్టి కొడుతుంటే పోలీస్ స్టేషన్లో మారిపోయి హోటల్కి వెళ్ళిపోయారు, అప్గ్రేడ్ అయ్యారు. గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారి సారథ్యం